వరి పొలంలో నాట్లు వేసిన వారం రోజుల్లోనే మొక్కలు బాగా నిలబడి పచ్చగా కలకలలాడుతూ కనిపిస్తది. ఇంకా కొద్ది రోజుల్లోనే పిలకలు ఎక్కువ రావడం కూడా ప్రారంభం అవుతుంది. కానీ అదే సమయంలో ఇంకో రైతు పొలంలో మొక్కలు సరిగ్గా ఎదగవు, పసుపు రంగులోకి మారుతాయి, ఇంకా ఆశించినంత పిలకలు కూడా రావు. ఈ తేడా నీటి వల్ల కాదు, ఎరువుల వల్ల కాదు, ఈ తేడా నాట్లు వేసే ముందు చేసే పనుల వల్ల వస్తుంది. అందుకే ఈ రోజు నాట్లు వేసే ముందు చేసే 5 ముఖ్యమైన పనుల గురించి తెలుసుకుందాం. ఈ 5 విషయాలు పాటిస్తే మొక్కలు మొదటి నుంచే బాగా నిలబడతాయి, వేగంగా వేర్లు పెరుగుతాయి, ఇంకా పిలకలు కూడా ఎక్కువగా వస్తాయి, పంట ఆరోగ్యంగా ఇంకా సమానంగా పెరుగుతుంది, ఇంకా చివరికి మంచి దిగుబడికి బలమైన పునాది పడుతుంది. అయితే ఒక్క విషయం కూడా మిస్ కాకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పుడు మొదటి విషయం చూద్దాం, వరి నాట్లకు రూట్ డిప్ చేసే పద్ధతి. నాట్లు వేసే ముందు చాలా మంది రైతులు ఈ పనిని పట్టించుకోరు, కానీ ఇదే చాలా ముఖ్యమైన పని. ఎందుకంటే మనం ఎప్పుడైతే నారుమడి నుండి నారు పీకుతామో అప్పుడు వేర్లలో కొంత భాగం తెగిపోతుంది. అలా తెగిన వేర్లతో నాట్లు వేస్తే 2 సమస్యలు వస్తాయి. మొదటి సమస్య ఏంటి అంటే ట్రాన్స్ప్లాంటింగ్ షాక్. దీని అర్థం ఏంటంటే మనం ఎప్పుడైతే నారుమడి నుండి నారు పీకి పొలంలో నాటుతామో అప్పుడు మొక్క నేలను పట్టుకొని సాధారణ పెరుగుదలకు రావడానికి కొంత సమయం పడుతుంది. అప్పుడు మొక్క 7 నుంచి 10 రోజుల వరకు నేల నుండి సరిగ్గా పోషకాలు తీసుకోలేదు. దీన్నే ట్రాన్స్ప్లాంటింగ్ షాక్ అంటారు. ఈ ట్రాన్స్ప్లాంటింగ్ షాక్ వల్ల మొక్క పసుపు రంగులోకి మారుతుంది, ఇంకా పెరుగుదల కూడా మందగిస్తుంది. రెండో సమస్య ఏంటి అంటే ఈ తెగిన వేర్ల ద్వారా ఫంగల్ మరియు బ్యాక్టీరియల్ రోగాలు అనేటివి లోపల వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ 2 సమస్యల కోసం ఒక చిన్న పని చేస్తే చాలా వరకు ఈ సమస్యలను తగ్గించవచ్చు. దీనికి రూట్ డిప్ ట్రీట్మెంట్ పద్ధతి చేయాలి. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఒక బకెట్ నీళ్లు తీసుకొని కాథియాని సూపర్స్టిన్ కార్బండెజమ్ 50% WP ను లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున కలపండి. దీనితో పాటు స్ట్రెప్టోమైసిన్ లీటర్ నీటికి 1/2 గ్రాము చొప్పున కలపండి. ఈ రెండింటిని నీటిలో బాగా కలిపి ఆ తర్వాత వరి నారును ఈ మిశ్రమంలో 15 నుండి 20 నిమిషాల వరకు ముంచి ఉంచండి. ఆ తర్వాతే నాట్లు నాటండి. ఇలా చేయడం వల్ల కార్బనిజం అనేది తెగిన వేర్లపై ఒక రక్షణగా పనిచేసి ఆ తెగిన వేర్ల నుండి ఫంగల్ ఇన్ఫెక్షన్ ను వెళ్లకుండా కాపాడుతుంది. అలాగే స్ట్రెప్టోమైసిన్ ఏం చేస్తుంది అంటే బ్యాక్టీరియల్ రోగాలను అడ్డుకుంటుంది. దీంతో వేర్లు త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. ఇంకా మొక్కలు నేలను త్వరగా పట్టుకొని వేర్లను వేయడం ప్రారంభిస్తుంది. అయితే రైతులారా ఇది కేవలం 15 నిమిషాల పని, కానీ దీని ప్రభావం మొత్తం సీజన్ మీద కనిపిస్తుంది. అందుకే ఈ రూట్ డిప్ ట్రీట్మెంట్ పద్ధతిని చేయడం మర్చిపోకండి. ఇప్పుడు రెండో ముఖ్యమైన విషయం ఏంటి అంటే నాట్లు నాటే ముందు మొక్క పై చివరి భాగం కొంచెం కత్తిరించడం. ఇది విన్న వెంటనే చాలా మంది రైతులకు ఒక సందేహం వస్తుంది, మొక్క కత్తిరిస్తే ఏం లాభం ఉంటుందని. కానీ దీనికి ఒక మంచి కారణం ఉంది. అది ఏంటి అంటే వరి నారుమడిలో ఆకుల మీద కాండం తొలచే పురుగు అనేది గుడ్లు పెడుతుంది. అయితే మనం ఎప్పుడైతే నారు పీకి పొలంలో నాటుతామో నారుతో పాటు ఆ గుడ్లు కూడా వస్తాయి. ఆ తర్వాత ఆ గుడ్ల నుండి పురుగులు బయటకు వచ్చి కాండం తొలచే పురుగుల సమస్య మొదలవుతుంది. అందుకే నారు పై భాగాన్ని కొద్దిగా కత్తిరిస్తే గుడ్లున్న భాగం తొలగిపోతుంది. దీంతో పురుగుల సమస్య మొదట్లోనే చాలా వరకు తగ్గుతుంది. ఇంకో లాభం ఏమిటంటే మొక్క నుండి నీటి ఆవిరి తగ్గి మొక్క త్వరగా కోలుకొని కొత్త వేర్లు మరియు పిలకల అభివృద్ధిని పెంచుతుంది. ఇప్పుడు ఈ పద్ధతిని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా వరి నారుని నారుమడి నుండి పీకి కట్టలుగా కట్టండి. ఆ తర్వాత పై భాగాన్ని కొంచెం కత్తిరించండి. దీని ద్వారా మొదట్లోనే వచ్చే కాండం తొలచే పురుగుని తగ్గించవచ్చు. ఇప్పుడు పొడిగా ఉన్న నారుమడి నుండి ఎప్పుడు నారు పీకాలనే విషయంపై మాట్లాడుకుందాం. ఇక్కడ చాలా మంది రైతులు ఏం చేస్తారు అంటే రైతులు ఉదయం పొలానికి వెళ్లి నారుమడి పొడిగా ఉన్నప్పుడే నారు పీకడం మొదలు పెడతారు. ఆ సమయంలో వరి నారు వేర్లు మట్టిని గట్టిగా పట్టుకొని ఉంటది. అయితే ఈ సమయంలో నారుని బలంగా లాగితే వేర్లు తెగిపోతాయి, ముఖ్యంగా తెల్ల వేర్లు దెబ్బతింటాయి. అందుకే నాట్లు వేసిన తర్వాత కొత్త వేర్లు రావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అలాగే ఎరువులు వేసిన తర్వాత మొక్క పోషకాలను సరిగ్గా గ్రహించలేదు. అందుకే నారు పీకే 11 నుండి 24 గంటల ముందు నారుమడిని బాగా నిలబట్టండి. ఎందుకంటే మట్టి ఎప్పుడైతే తడిగా ఉంటుందో నారు సులభంగా బయటకు వస్తుంది, ఇంకా వేర్లు కూడా ఎక్కువగా దెబ్బతినవు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే నారు పీకేటప్పుడు వేర్లను నేలపై గట్టిగా కొట్టకండి, నెమ్మదిగా కింద పెట్టండి. ఎందుకంటే వేర్లు ఎంత ఆరోగ్యంగా ఉంటే మొక్క అంత ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు 4వ ముఖ్యమైన విషయం చూద్దాం. వరి నారు పీకిన తర్వాత ఎండలో ఎక్కువసేపు ఉంచకండి. నారు పీకిన తర్వాత కట్టలు కట్టి నాట్లు వేసే వరకు 2 నుండి 3 గంటల వరకు అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే వేర్లు ఎండిపోయి వేర్లలో ఉన్న తేమ కూడా తగ్గిపోతుంది, ఇంకా ఆకులు కూడా వాలిపోతాయి. ఎప్పుడైతే మనం ఇలాంటి నారును నాటుతాం అప్పుడు వేర్ల అభివృద్ధి కూడా మందగిస్తుంది, ఇంకా పిలకలు కూడా తగ్గిపోతాయి, చివరికి దిగుబడి కూడా తగ్గిపోతుంది. అందుకే నారుని నీడలో
ఉంచాలి. ఇంకా నారుపై కొద్దిగా నీళ్లుని చల్లాలి. ఇంకా వీలైన త్వరగా నారుని నాటాలి. 5వ ముఖ్యమైన విషయం, వరి నాట్లు సరైన సమయంలో నాటడం. ఈ విషయం చాలా మంది రైతులకు తెలియదు. ఎందుకంటే వరి నారు ఎప్పుడైతే చాలా రోజులు నారుమడిలో ఉంటుందో వరి నారు అనేది ముదిరిపోతుంది. నారు ముదిరిపోయినాక నాటితే పిలకలు అనేవి తక్కువగా వస్తాయి. ఇంకా మొక్క ఆలస్యంగా పుంజుకుంటుంది. చివరికి దిగుబడి కూడా తగ్గుతుంది. అందుకే సాధారణంగా వరి రకాన్ని బట్టి 25 నుండి 30 రోజుల వయసులో ఉన్న వరి నారుని నాటండి. రైతులరి ఈ 5 ముఖ్యమైన విషయాలను గుర్తుపెట్టుకొని పాటిస్తే మొదటి 15 రోజుల్లోనే తేడా కనిపిస్తుంది. అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ మిత్రులకు షేర్ చేయండి. ఈ వీడియోలో చెప్పిన 5 విషయాల్లో మీకు ఏ విషయం అయితే కొత్తగా అనిపిస్తుందో ఆ విషయం అనేది కమెంట్ లో చెప్పండి. ఇంకా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.